28వ అధ్యాయంలో 58వ వచనాన్ని మనము చదువుకునేదాము. ఈ దినంలోకి ఏర్పాటు చేయబడిన డిగ్రీ పాఠ్యాంశము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58 వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుము. నీ దేవుడైన యెహోవా అను మహిమగల భీకరమైన నామమునకు భయపడే నెడల యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్ళను కలగజేయును. అవి దీర్ఘకాలం ముందు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములనై నుండును. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన వాక్యములు అన్నిటినీ అనుసరించి గైకొనాలి. ప్రియులారా, ఈ వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. నీవు జాగ్రత్త పడి, ఆ తరువాత ఈ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనాలి. ఏమి రాసి ఉన్నది? నీవు జాగ్రత్త పడాలి. ప్రియులారా, గమనించండి. ఈ మనుష్యులు జాగ్రత్త పడి ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఏమండి, వాక్యంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నిటినీ కూడా మీరు అనుసరించి గైకొనాలని రాయొచ్చు కదా. కానీ ఏమి రాసినది? జాగ్రత్త పడాలి మీరు. ఎందుకు? ఈ గ్రంథంలో రాయబడిన వాక్యములన్నిటిని అనుసరించి గైకొనాలి కనుక మీరు జాగ్రత్త పడాలి. మీరు జాగ్రత్త పడుడి అని పరిశుద్ధ గ్రంథంలో 164 సార్లు రాయబడి ఉన్నది. ప్రియుల, అంటే ఇప్పుడు ఈ మనుష్యులు జాగ్రత్తగా లేరు అని అర్థమవుతూ ఉన్నది. చూడండి, మన యొక్క బిడ్డలు బయటికి వెళుతూ ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? బాబు జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ ఉన్నాం. పిల్లలు స్కూల్కి వెళుతున్నారు అనుకోండి, వారికి ఏం చెప్తున్నాం? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త అని చెప్తూ ఉన్నాం. ఏదన్నా ఊరికి వెళుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా బాబు అని చెప్తూ ఉన్నాం. ఈ లోకరీతిగా మనుష్యులు జాగ్రత్త చెప్తున్నారు. మరి మనుష్యులు ఈ లోకరీతి జాగ్రత్తలు అనుసరిస్తున్నారు తప్ప లేఖన భాగాల్లో చెప్పబడిన విధంగా వారు జాగ్రత్త పడటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్త పడండి అని తెలుపుతుంది ఈ వాక్యం. మరి ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి? ఏ విషయాల్లో ఈ మనుషులు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్తగా ఉండకపోతే నష్టమేమి జరుగుతున్నది అనే అంశాలను మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. వీళ్ళారా, వాక్యములో రాయబడిన నిగూఢ సత్యాలను ఈరోజు మనము తెలుసుకోవటానికి ఆతురత పడదాం. ఎందుచేతనంటే పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్నది జాగ్రత్తగా ఉండండి అని. మరి మనుషులు జాగ్రత్తగా లేకపోవటానికి గల కారణం ఏమిటో, ఈ మనుషులు జాగ్రత్తగా బ్రతకపోవటానికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. అసలు జాగ్రత్తగా ఉండమని చెబుతున్న వాక్యము ఎందుకు ఈ మనుషులకు ఆ మాట సెలవిస్తూ ఉన్నదో మనము పరిశీలన చేద్దాం. చూడండి, ఏ విషయాల్లో మనుషులు జాగ్రత్తగా ఉండాలో వాక్యంలో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 33వ వచనంలో మొట్టమొదటి జాగ్రత్త మనకి తెలియపరుస్తూ ఉన్నది. వారు స్వాధీనపరుచుకున్నట్లు కాబట్టి మీరు పుడికే గాని ఎడమకే గాని తొలగక
మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు ఎలా జాగ్రత్త పడాలి? యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్త పడాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు. ఆ ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనుటకు మీరు జాగ్రత్త పడాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు జాగ్రత్త పడాలి. రెండవది, అదే ద్వితీయోపదేశ ఖండంలో 6వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పబడుతున్న మాట, రెండవ జాగ్రత్త. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. ఎవరిని మరుపుకోకూడదండి? మనమైతే మనకి సహాయం చేసిన వారిని మర్చిపోతాం. మనమైతే అహర్నిశలు శ్రమించి మనలను పెంచి పోషించిన తల్లిదండ్రులను మర్చిపోతాం. ఆపదలో ఆదరించిన స్నేహితులను మర్చిపోతాం. మనకి మరుపు సహజమైపోయింది. ఈ మనుష్యులు మర్చిపోవటం అలవాటుగా పెట్టుకున్నారు. కానీ ఈ లోకరీతిగా మనుషుల్ని నువ్వు మర్చిపోవచ్చునేమో, కానీ నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను కరుణించి రక్షిస్తున్న దేవుణ్ణి మాత్రము నీవు మరువకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆయనను మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదంటే, లేచింది మొదలుకొని పండుకునే వరకు నిన్ను కరుణించి కాచి కాపాడుతున్న దేవుణ్ణి మర్చిపోవటం నీకెంతవరకు సమంజసం? నీవు ఎన్నో ఆపదల్లో ఉన్నప్పటికీ, నీవెన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ, నీవెన్నో రోగ పీడితులుగా ఉన్నప్పటికీ ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు గనక ఆయన నీవు మర్చిపోవటం తగునా? అందుకే వాక్యం చెప్తున్నది, రెండవ జాగ్రత్త, యెహోవాను మరిచిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండుడి అని సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. మూడవది కూడా మనము గమనించుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 10వ వచనములో మరొక మాట సెలవిస్తూ ఉన్నది. ఏమని అనంటే, యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు మీకు తెలుపు తీర్పు చెప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చెప్పున తీర్పు తీర్చుటకు నీవు జాగ్రత్త పడాలి. ఈ లోకరీతిగా మనుషులు ఏం చేస్తున్నారంటే, మేమే న్యాయమూర్తులము, మేమే ఈ ప్రదేశానికి నాయకులము అని తీర్పులు తీరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తున్నది, నీవెవరు తీర్పు తీర్చడానికి? దేవుడు ఒక్కడే తీర్పు తీర్చగలడు. కాబట్టి నువ్వు ఒకవేళ తీర్పు తీర్చే పరిస్థితి వస్తే నీవు జాగ్రత్తగా తీర్పు తీర్చాలి. అన్యాయపు తీర్పులు తీర్చకూడదు అని వాక్యమే సెలవిస్తున్నది. అందుచేత తీర్పు తీర్చు సమయమున నీవు జాగ్రత్తగా ఉండాలి అని వాక్యము చెప్తూ ఉన్నది. అదే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 9వ వచనంలో మరొక జాగ్రత్తను మనకు బయలుపరుస్తూ ఉన్నది ప్రియులారా. మీరు యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రియులారా గమనించండి, ఒకవేళ నీవు చేసే కార్యము దుష్కార్యముగా మిగిలిపోతూ ఉన్నదేమో, అందుచేత నీవు దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది 4వ జాగ్రత్తగా మనకు కనిపిస్తూ ఉన్నదండి. అది యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, నీవు చెడుతనమును చెయ్యకుండా జాగ్రత్త పడాలి అని రాయబడి ఉన్నది. అంటే ఈ మనుష్యులు ప్రతిదీ కూడా చెడుగానే చేస్తూ బ్రతికేస్తూ ఉన్నారు, చెడుతనముతోటే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు చెడుతనము చేయకుండా, యోబు గ్రంథంలో 36వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా వెళ్ళబుచ్చును.
10వ వచనంలో చెడుతనమును చెయ్యకుండా ఏమి చేయాలని రాయబడి ఉన్నదంటే మీరు జాగ్రత్తగా ఉండుడి అని తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖనము మనందరితో మాట్లాడుతూ ఉన్నది 21వ వచనములో, 36వ అధ్యాయం 21వ వచనములో, జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండుము. ఇప్పుడు చెడుతనము చేయకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి అని రాయబడి ఉన్నది. ప్రియులారా, అదే ప్రసంగి గ్రంథంలో మనము గమనించుకున్నట్లయితే 5వ అధ్యాయం 1వ వచనంలో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండుము అని రాయబడి ఉంది. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడుతుంది, దుష్టుల విషయమై జాగ్రత్తగా ఉండుము. అంటే 7 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మనుష్యులు అనేవారు 7 విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 7 అంశాల పట్ల జాగరూకతగా ఉండాలి. 7 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మొట్టమొదటిది, దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడాలి. ఏదో దేవుణ్ణి మరువకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. తీర్పు తీర్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దుష్కార్యము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. చెడుతనము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని వాక్యము చెప్తూ ఉన్నది. ప్రియులారా, అందుకనే వాక్యము మూల వాక్యము చెప్తున్నది, నీవు జాగ్రత్త పడి. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకోవాలని రాయబడింది. మరి ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలో మనకి తెలియపరుస్తూ ఉన్నది. చెడుతనము చేయకుండా జాగ్రత్తగా ఉండాలట, దుష్కార్యము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, దుష్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మేము అనుసరిస్తున్నామండి అనుకునే వారు కూడా ఉంటారు. అయితే ఎవరైతే వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండరో, ఎవరైతే ఈ విషయాల పట్ల జాగరూకత వహించరో, వారికి వీధికి చాలా సమస్యలు వస్తాయి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుటలో జాగ్రత్తగా ఉండాలని మొట్టమొదటగా తెలియపరిచింది. మరి దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా ఆలకించి అనుసరించి నడుచుకునే వారిగా ఈ మనుష్యులు బ్రతుకుతున్నారా అని మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలాంటి జాగ్రత్త తీసుకోకపోయినట్లయితే, అలాంటి జాగ్రత్త, మొట్టమొదటి జాగ్రత్త దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుటలో జాగ్రత్త లేకపోతే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో ఆ జాగ్రత్తను నీవు పాటించకపోతే, ఆ జాగ్రత్తను నీవు శ్రద్ధగా ఆలకించకపోతే, 13వ అధ్యాయం 13వ వచనంలో ఆజ్ఞను తిరస్కరించువాడు దేని వలన? ఆజ్ఞను అనుసరించి నడుచుకోని వాడు శిక్షనందును. అందుకనే ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుట యందు మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరు పాటించాలి. దేవుని మాటకు లోబడి బ్రతకాలి. దేవుని యొక్క మాటను తిరస్కరించే వారిగా ఉండకూడదు. ఒకవేళ అలాగు నీవు తిరస్కరిస్తే, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్షను పొందుతావు అని హెచ్చరిక చేస్తుంది వాక్యం. వాక్యం అంటే దేవుడే చెప్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా, జాగ్రత్తగా అనుసరించి నడుచుకోకుండా ఉంటే శిక్షకు పాత్రులగుతారు. మేము బాగానే ఉన్నాం కదండి అనుకుంటే అది పొరపాటు. ఏదో ఒక రకమైన శిక్ష మన మీదకి, మన కుటుంబం మీదకి, మన యొక్క బిడ్డల మీదకి వస్తున్నదేమో. ఎందుకని? దేవుని ఆజ్ఞను జాగ్రత్తగా అనుసరించి నడుచుకోకపోవుట చేత. అలాగూ దేవుని ఆజ్ఞను తిరస్కరించేవారు శిక్షను పొందుతారు. రెండవ జాగ్రత్త మనం చూసాం, దేవుణ్ణి మరిచిపోకూడదు అని. ఒకవేళ దేవుని మరిచిపోతే, ఒకవేళ దేవునిని నీవు తిరస్కరిస్తే, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది యోబు గ్రంథములో 8వ అధ్యాయంలో 13వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో
ఎవరైతే దేవుణ్ణి మరిచిపోతారో, నిన్ను సృజించిన దేవుణ్ణి, నిన్ను కాపాడిన దేవుణ్ణి, నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి, నీవు ఎంతటి రోగం ఉన్నప్పటికీ నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి నీవు మరిచిపోతే దేవుణ్ణి మరచువారి గతి ఎట్లే ఉండును. ఏమని రాయబడిందంటే అక్కడ, దేవుని మరచువారి గతి అట్లే ఉండును. ఎట్లు అని అంటే 12వ వచనంలో ఆ మాటకు విశదీకరించబడినది. అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే ఏమైపోతుందండి? ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరిచేవారి గతి అట్లే ఉండును. ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయేవారి గతి ఎలాగున్నది? అన్ని మొక్కలు పచ్చగా ఉంటున్నాయి, కానీ దేవుణ్ణి మరిచేవారు మాడి మసైపోతూ ఉన్నారు. అంటే వాడిపోతూ ఉన్నారు, రాలిపోతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, దేవుణ్ణి మరవకుండా జాగ్రత్తగా ఉండండి అని వాక్యము చెప్తున్నది. ఒకవేళ దేవుణ్ణి మరిచేవారి గతి వాడిపోయే స్థితిలో ఉంటది. గమనించండి ప్రియులారా. 3వ జాగ్రత్త మనము చూసాము. 3వ జాగ్రత్త ఏమిటండి? 3వ జాగ్రత్త ఏమి రాయబడి ఉన్నది? తీర్పు తీర్చుటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని రాయబడి ఉన్నది. మరి తీర్పు తీయటానికి నీవెవరవు? యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. అసలు నీవెవరవయ్యా? నీవు మనుషులకు తీర్పు చేయటానికి నీవెవరవు? ఈ లోకరీతిగా తీర్పు తీర్చేది, ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా అన్యాయానికి చేస్తే అది మరి తీర్పు తీర్చవలసింది ఎవరు? ప్రభుత్వం పెట్టింది, జడ్జి గారిని పెట్టారు. ఆ జడ్జి గారు, ఆ న్యాయమూర్తి గారు తీర్పు తీరుస్తారు. నువ్వెవరు తీర్చడానికి? ఈ మనుషులు తీర్పు తీర్చే అధికారం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? ఆయన ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును శక్తిమంతుడు అన్నాడు. నరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవో? వాక్యం ఏం చెప్తుందండి? నరునికి తీర్పించటానికి నీవు సంబంధం లేదు, దేవుడు తీరుస్తాడు. ప్రియులారా ఆలోచన చేయండి. ప్రియమైన సంగమా గమనించండి, నరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అందుకే తీర్పు తీర్చేటప్పుడు నీవు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా ఆలోచన చేయండి. 4వ జాగ్రత్త గురించి మనము పరిశీలన చేసుకున్నాం. 5వ జాగ్రత్త, నువ్వు ఏ దుష్కారము చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. మరి అయినను కూడా నీవు జాగ్రత్తగా లేకుండా నీవు దుష్కార్యాలు చేస్తూ ఉంటే, నీవు దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు సహిస్తాడా? వాక్యంలో రాయబడి ఉన్నది ఎహెజ్కేలు గ్రంథంలో చూడండి, 20వ అధ్యాయం 43వ వచనాన్ని చదవండి. ఎహెజ్కేలు గ్రంథంలో 20వ అధ్యాయము 43వ వచనాన్ని చదవండి. ఎవరైతే దుష్కార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉండమని వాక్యాన్ని చెప్తున్నా వినకుండా దుష్కార్యాలు చేస్తూ అనుదినము ఆ దుష్కార్యాల మీదే నడుచుకుంటూ మనుష్యులను గలిబిలి చేస్తూ మనుష్యులను పాడు చేయాలని తలుస్తూ మనుష్యులను చంపాలని ఆలోచిస్తూ ఆ దుష్కార్యాలు చేసే వారి పట్ల దేవుని యొక్క కోపము, దేవుని యొక్క అసహ్యము పెంచుతూ ఉన్నదట. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును అపవిత్రపరచుకొనుచున్నారు. మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే. సరే, ఎవరు అసహించుకుంటున్నారు? ఇప్పుడు మనము చేసే దుష్క్రియలను బట్టి దేవుడు కంటే ముందు మనకు కూడా అసహ్యం వేస్తున్నది. ఈ మనుషులు అసహించుకుంటున్నారు. నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే దుష్క్రియలను బట్టి, నువ్వు నడిచే నడవడికను బట్టి ఈ మనుష్యులు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. నీ మీదకి నీకే అసహ్యము వస్తూ ఉన్నది.
ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే దుష్కార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని వాక్యము మనకి 5వ హెచ్చరిక, 4వ హెచ్చరికగా మనకి తెలియపరిచినది. 5వది కూడా మనము చూసినట్లయితే 5వ జాగ్రత్త ఏమి సెలవిస్తుందంటే చెడుతనము చేయకుండా జాగ్రత్తగా ఉండుము అని మనము యోబు గ్రంథంలో చదువుకున్నాం. కానీ ఈ చెడుతనమును చేయకూడదు అని జాగ్రత్తగా ఉండండి అని వాక్యము చెప్పినప్పటికీ కూడా కొందరు అదే పనిగా చెడు పనులు చేస్తూ అదే పనిగా చెడుతనములో జీవిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుని యొక్క కోపము రగులుకుని వారిని శిక్షిస్తున్నదట, ఎవరైతే చెడుతనము చేస్తూ ఉన్నారో. చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము పరిశీలిద్దాం. వాక్యంలో రాయబడిన మాట ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. అక్కడ ఏమి రాయబడి ఉన్నది చూడండి. 2వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయము లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఎవరు శిక్షిస్తున్నారు ఇప్పుడు? నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తున్నది. నీ చెడుతనము నీకు బాధను తెస్తున్నది. నీ చెడుతనము నీకు వేదనను పుట్టిస్తున్నది. అందుకే వాక్యము చెబుతూ ఉన్నమాట 5వ హెచ్చరిక, నీవు చెడుతనము చేయకుండా జాగ్రత్తగా ఉండుము అంటే ఆ వాక్యాన్ని నీవు పెడచెవున పెట్టి ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా నీవు చెడుతనము చేసుకుంటూ పోతూ ఉన్నావు. యవ్వన దశలో చెడుతనము చేస్తున్నావు, మధ్య వయస్కులో చెడుతనము చేస్తున్నావు, వృద్ధాప్యంలో చెడుతనము చేస్తున్నావు. ఇంకా నీవెప్పుడు మంచి పనులు చేసేది? నీ చెడుతనం ఇప్పుడు నీకేం చేస్తున్నది? నీ బాధకు నీ శ్రమకు అదే కారణముగా ఉన్నది. మనమేమంటూ ఉన్నాం, అయ్యో దేవుడు నాకు అన్ని శ్రమలు పెట్టేశాడు, బాధలు పెట్టేశాడు, కష్టాలు పెట్టేశాడు అని దేవుణ్ణి నిందిస్తున్నావు. కానీ నీ చెడుతనం వల్ల నీకు బాధలు వస్తున్నాయని, నీ చెడుతనం వల్ల నీకు వేదన కలుగుతున్నదని, నీ చెడుతనమే నిన్ను ఏడ్పిస్తున్నదని గ్రహింపలేకుండా ఉన్నావు. నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తున్నది. కాబట్టి నీవు చెడుతనము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. 5వ జాగ్రత్తను మనం గమనించాం. ఏమిటి 5వ జాగ్రత్త అంటే ప్రసంగ గ్రంథంలో నీ ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. కానీ నీ ప్రవర్తన మార్చుకుంటూ ఉన్నావా? నీ ప్రవర్తన ఎన్ని రోజులైనా అదే చెడు ప్రవర్తనతో నీవు ప్రవర్తిస్తే, నీ ప్రవర్తన అంతా కూడా దుర్మార్గంగా ఉంటే, నీ ప్రవర్తన అంతా కూడా అసహ్యంగా ఉంటే ఎంతకాలం దేవుడు నిన్ను సహిస్తాడు? అందుకని నీ ప్రవర్తన ఇకనైనా జాగ్రత్తగా ఉంచుకొనుము అని వాక్యము సెలవిస్తున్నది. ఒకవేళ నీ ప్రవర్తన నీవు అట్టి రీతిగా ఉంచుకోకపోతే, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోకపోతే, చూడండి హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం త్వరితగా తీయాలి. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. నీ ప్రవర్తన సక్రంగా లేకపోతే, నీ ప్రవర్తన నీవు సరైన రీతిలో ఉంచుకోకపోతే నా కోపము నీ మీదకు తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీరుస్తాను అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తనను బట్టి దేవునికి కోపం వస్తూ ఉన్నది. ఆ ప్రవర్తన బట్టే నీ మీదకి తీర్పు వస్తూ ఉన్నది. ఎప్పుడో చనిపోయిన తర్వాత నీవు నరకానికి వెళతావు అనేది రెండవది. అసలు ఈ లోకంలో నీ ఉండగానే నీ ప్రవర్తన బట్టి నీ మీదకి ఏమొస్తూ ఉన్నది? శాపం వస్తూ ఉన్నది, దేవుని కోపం వస్తూ ఉన్నది, దేవుని శిక్ష వస్తూ ఉన్నది. నీకుండేటువంటి రోగము, నీకుండేటువంటి బాధ, నీకుండేటువంటి వ్యాధి, నీకుండేటువంటి వేదన దేనికి సంకేతం? గమనించుతున్నారా? నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నాకు పాపం వచ్చి నిన్ను శిక్షిస్తానని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకనే నీ ప్రవర్తనను బట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ తెలుసో తెలియక ఇప్పటి వరకు నీ ప్రవర్తన చెడ్డదిగా ఉన్నదేమో, ఇప్పుడైనను ఇకనైనను నీ ప్రవర్తనను సరి చేసుకోవలసిన వానిగా ఉన్నావు. ఇప్పుడైనా నీ ప్రవర్తనను మార్చుకోవలసిన వానిగా ఉన్నావు. ప్రియులారా గమనించండి, ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి, మీ ప్రవర్తన ఎలాగున్నదో కదా. ఇప్పటి వరకు మీ ప్రవర్తన ఎట్టి రీతిగా ఉన్నదో ఆలోచించుకుంటున్నారా? అందుకే మీ ప్రవర్తన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. అది 6వదిగా మనకి కనిపిస్తుంది. అనుసరించి నడుచుకోవాలని సెలవిస్తున్నది. అందుకనే కీర్తన 1వ అధ్యాయం చదివిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవవద్దు అని. మరి ఆ దుష్టుల ఆలోచన చొప్పునే నడుస్తున్నారు. ఒక 2 స్నేహితులంట రోజు బండి మీద తిరుగుతూ ఉన్నారట. ఆ బండి మీద రోజు తిరుగుతున్నప్పుడు వారు కాలేజీ అయిపోయిన తర్వాత ఆ బండిపై చక్కర్లు కొట్టుకుంటూ వెళుతూ ఉన్నారట. రోజు ఆ 2 స్నేహితులు తిరగటం ఈ గ్రామస్తులు లేదా చుట్టుపక్కల అందరూ చూస్తూ ఉన్నారు. ఒక రోజున అందులో ఒక స్నేహితుడు వేరే ఊరికి వెళ్ళాడు, బంధువులు ఇళ్లకు. ఇంకో స్నేహితుడు ఉన్నాడు కదా, ఈ స్నేహితుడు ఒక దుష్కార్యం చేశాడు. ఒక కాలేజీకి వెళ్ళేటువంటి ఒక పాపను ఏడ్పించాడు. ఆ సమయంలో ఈ యొక్క స్నేహితుడు ఇంకో స్నేహితుడు లేడు. కానీ ఈ యొక్క రోజు అదే బండి మీద తిరుగుతూ ఆ పాపని వెంటాడుతూ ఉన్నారు గనక, ఆ యొక్క స్నేహితుడు లేని రోజున ఇంకో స్నేహితుడు ఈ పాపని ఇబ్బందికరమైనటువంటి పనులు చేశాడు గనుక పోలీసులు ఆ కుర్రవాడు ఆ రోజు లేనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ స్నేహితులే గనక వీళ్ళిద్దరూ చేశారని వారిద్దరిని తీసుకెళ్లి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 6 నెలల వరకు బెయిల్ రాలేదు. వాస్తవానికి ఆ యొక్క యువకుడు ఈ సంఘటన జరిగినప్పుడు లేడు, కానీ తన స్నేహితుడు చేశాడు గనక ఆ స్నేహితుడితో ఈ కుర్రవాడు ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు గనక ఇద్దరి పాత్ర ఉన్నదని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఆలోచన చేయండి. ఇప్పుడు అందుకే దుష్టులతో మనము సాంగత్యము చెయ్యరాదు అని వాక్యం చెప్తున్నది. దుష్టులకు దూరముగా ఉండమని వాక్యం సెలవిస్తున్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని వాక్యం చెప్తూ ఉన్నది. కానీ మనుషులు అర్థం చేసుకోవటం లేదు. జాగ్రత్త లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. జాగ్రత్త పడకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఎవరికి జాగ్రత్త లేదండి. పెద్దలంటే భయం లేదు, వాక్యానికి లోబడరు, ఇష్టానుసారంగా జీవిస్తారు. నాకేమిటిలే, నాకు బలం ఉన్నదని, నాకేమిటిలే, నాకు ధనం ఉన్నదని, నాకేమిటిలే, నాకు ఆస్తి ఉన్నదని, నాకేమిటిలే, నాకు బలగం ఉన్నదని జాగ్రత్త పడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఈ మనుష్యుడు. అందుకనే వాక్యము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవటానికి మీరు జాగ్రత్త పడాలి. 7 విషయాల్లో జాగ్రత్త పడాలని వాక్యము మనము చదువుకున్నాం. ఆ 7 విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే జరిగే నష్టాలను తెలుసుకున్నాం. మరి మనము ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అయ్యో మేము జాగ్రత్తగా లేకపోతే బ్రతకటం లేదండి అని అనుకునేవారు ఉండొచ్చునేమో. కానీ వాక్యము చెప్తున్నది జాగ్రత్త ఎందుకు అవసరమో. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొందటానికి యెహోవా పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఎందుకు ఇప్పుడు ఈ జాగ్రత్తగా దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలో తెలుసా? మీరు బ్రతికి అభివృద్ధి పొందటానికి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. అబ్బే మాకు అభివృద్ధి అవసరం లేదండి, అయ్యో మేము బ్రతుకుతున్నాం కదండి, పెంట మీద పంది బతుకుతుంది, మనుషులు బతుకుతున్నారు అనుకునేలాగా ఉండకూడదు. పంది బ్రతకటానికి మనిషి బ్రతకటానికి వ్యత్యాసం కనిపించాలి. ఆ పంది అసిద్ధమైన దాన్ని తిని బ్రతుకుతున్నది, మనిషి కూడా అలాగే బ్రతికితే మనం మనుషులం అనిపించుకోము.
పంది ఆ యొక్క పెంట మీద బ్రతుకుతుంది, మనము ఇంటిలో బ్రతుకుతాం. మరి దానికి మనకి వ్యత్యాసం కనపడాలంటే మన బ్రతుకు సక్రంగా ఉండాలి, మన బ్రతుకు అభివృద్ధి చెందేలాగా ఉండాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కాకోకుండా మీరు బ్రతికి అభివృద్ధి పొందటానికి జాగ్రత్త పడి దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతకాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ మీరు అలాగున జాగ్రత్త పడి బ్రతకకపోతే, ద్వితీయోపదేశకాండము 28:59 మీరు అలాగూ బ్రతకకపోతే, మీరు అలాగూ జాగ్రత్తగా జీవించకపోతే యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేయను. ఇంకా అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగాలునై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు చెయ్యి వ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకు తెప్పించును. అందుచేత నీవేం చేయాలో తెలుసా? ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి, చెడుతనము చేయకుండా ఉండాలి. ఇప్పుడైనా దుష్కార్యాలు చెయ్యక జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటకు లోబడి బ్రతుకుటలో జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీ మీదకి మానని రోగము, చెడ్డ తెగులును దేవుడు పంపిస్తానని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుచేత ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. దేవుని ఆజ్ఞను లోబడి బ్రతకటానికి జాగ్రత్తగా ఉండుదా. ఒకవేళ ఆయన ఆజ్ఞకు లోబడి మనము జాగ్రత్తగా బ్రతికితే నిన్ను హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ 28:1 ఏమను తెలుసా? నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించి నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుతాను అన్నాడండి. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా ఆలకించి నడుచుకుంటే, ఆయన మాటను జాగ్రత్తగా విని నడుచుకుంటే నిన్ను హెచ్చింప చేస్తాను అన్నాడు. ఆ హెచ్చింప చేయటము ఏమిటో తెలుసా? ఒకవేళ ఆయన ఆజ్ఞను అనుసరించకపోతే, ఆయన ఆజ్ఞను నీవు ఆలకించకపోతే, ఆయన మాటకు నీవు చెవియగ్గక జాగ్రత్తగా నడుచుకోకపోతే, జకర్యా గ్రంథం 6:15 చెప్పబడుతున్నది, నీ మీదకి శాపము వచ్చును. నీ మీదకి శాపాన్ని దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథం 6:15 నీవు దేవుని మాటను వినకపోతే, దేవుని మాట వినటానికి నీవు జాగ్రత్త పడకపోతే నీ మీదకి దేవుని కోపము రగులుకుంటూ ఉన్నది. చూడండి, నీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఎలాగు జరుగును. ఎలాగూ పైన ఉంటది, ఎలాగు జరుగును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగు జరుగు. ఎలాగూ? దేవుని మాట ఆలకిస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. మరి దేవుని మాటను జాగ్రత్తగా ఆలకించకపోతే నిన్ను హెచ్చించడు. అందుకనే దేవుని వాక్యం మనందరితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నది ఏమనో తెలుసా? నీవు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞ వినటానికి, దేవుని మాటను విని నడుచుకోవటానికి జాగ్రత్తగా ఉండాలి. వింటే నిన్ను హెచ్చిస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. నీవు చెడ్డ కార్యాలు మానేసి సత్క్రియలు చేసినట్లయితే ఆ సత్క్రియలు నీకు ప్రయోజనకరంగా ఉంటాయని తీతు పత్రికలో 3:8 రాయబడి ఉన్నది ప్రియులారా. అంతేకాదు కానీ నీ ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే మంచివారి ప్రవర్తన వారికి మేలు చేస్తాది అని 125 కీర్తనలో 4 రాయబడి ఉన్నది ప్రియులారా.
అందుచేత మీరు ఇప్పుడైనను జాగ్రత్తగా ఉండాలి, ఇకనైనను జాగ్రత్తగా ఉండాలి, ఇకనైనను జాగ్రత్తగా నడుచుకునే వారిగా ఉండాలి, ఇకనైనను జాగ్రత్తగా ప్రవర్తించే వారిగా ఉండాలి, ఇకనైనను జాగ్రత్తగా దేవునిని మరువకుండా ఉండేవారిగా ఉండాలి. కానీ ఈ మనుష్యులు ఏం చేస్తున్నారో కూడా జాగ్రత్తగా ఆలోచించలేకపోతూ ఉన్నారట. ఈ మనుష్యులు సాటి మనుష్యులకు అన్యాయం చేయటానికి వేగిరి పడుతున్నారు తప్ప సాటి మనుష్యులకు సహాయం చేయటానికి ఇష్టపడటం లేదట. అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకి బయలుపరచబడింది. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. ప్రతి జనముల్లోనూ ఆయనకు భయపడి వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. 35వ వచనం. ప్రతి మనుష్యుల విషయంలో మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. మీరేం చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. మీరేమి నడుస్తున్నారో, మీ నడవడికి ఎలాగున్నదో జాగ్రత్తగా ఉండండి. మీరేం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. ఈ మనుష్యుల విషయంలో మీరేం చేస్తున్నారో జాగ్రత్త సుమండి అని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రియుల కొంతమంది అంట మనుష్యులు కనపడాలని వారు నీతి కార్యములు చేసేవారిగా ఉంటూ ఉన్నారంట. ప్రియులారా, మనకి బయలుపరచబడిన ఈ వాక్యాన్ని అనుసరించి జాగ్రత్త పడండి అని చెబుతున్న వాక్యాన్ని అనుసరించి ఈ యొక్క 7 విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుని దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాటకు కట్టుబడి మనము బ్రతకాలి అనంటే, మనము జీవించాలి అనంటే, మనము ఇప్పటి వరకు అజ్ఞానులుగా ఉన్నామేమో ఇక నుంచి జ్ఞానుల వలె నడుచుకొనవలటానికి జాగ్రత్త చూచుకొనుడి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వచనాల్లో రాయబడి ఉన్నది. చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 15వ అధ్యాయము 5వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పటి వరకు అజ్ఞానముతో జాగ్రత్త లేకుండా బ్రతికారేమో, ఇప్పటి వరకు జ్ఞానము లేకపోవుట చేత దేవుని ఆజ్ఞను జాగ్రత్తగా పాటించలేదేమో, ఇప్పటి వరకు మీరు అజ్ఞానం ఉండుట చేత దేవుణ్ణి మర్చిపోయి జాగ్రత్త లేకుండా ఉన్నారేమో, జాగ్రత్త లేకుండా దుష్కార్యాలు చేశారేమో, జాగ్రత్త లేకుండా చెడు కార్యాలు చేశారేమో, జాగ్రత్త లేకుండా మీ ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉన్నదేమో. కాబట్టి ఇప్పుడైనను ఇకనైనను అజ్ఞాను వలె కాకోకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉందామా? ఇప్పుడైనను జాగ్రత్తగా అనుసరించి నడుచుకుందామా? ఈ జాగ్రత్త అనే మాటను హృదయంలో భద్రపరచుకుందామా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న మనమందరము ఏమి చేయాలంటే మరింత విశేషముగా మరింత జాగ్రత్తగా మీరు ఉండాలి అనే వాక్యము చెప్తున్నది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమనంటే, మీరు ఇప్పుడైనను ఇకనైనను మరింత విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి అని సెలవిస్తూ ఉన్నారు. అంతేకాదు కానీ ఇకను మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారేమో కానీ ఇప్పటి వరకు మీరు మరింత పరిపూర్ణ జాగ్రత్తగా ఉండాలి అని పేతురు గారు రాసిన 2వ పత్రికలో మరి 1వ అధ్యాయంలో 5-8 వచనాల్లో రాయబడి ఉన్నది. ఆ మాట చదువుతాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5-8 వచనాలు చదువుతాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. చూడండి, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. కొద్ది జాగ్రత్త కాదు, పూర్ణ జాగ్రత్త కలిగి మీరు ఉండాలి. ఉన్నట్లయితే చదవండి.
మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఎప్పుడు మీరు పరిపూర్ణమైన జాగ్రత్త కలిగిన వారుగా మీరు ఉన్నట్లయితే ఇవన్నీ మీకు సద్గుణము, ప్రేమ, సహనము, దీర్ఘశాంతము ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు మీరు పరిపూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా ఉంటే అప్పుడు దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు మీరు లోబడతారు. దుష్కార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. చెడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. మంచి ప్రవర్తన కలిగి జాగ్రత్తగా ఉంటారు. అట్టి జాగ్రత్త మీరు కలిగి ఉండేవారిగా ఉండాలి. అనుకుంటున్నారు మేము జాగ్రత్తగా ఉన్నాము అనుకుంటున్నారేమో. ఒకవేళ అయితే మీరు జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటే కుదరదు, కానీ మీరు జాగ్రత్తగా ఉన్నారని అనుకుంటూ పడిపోయేవారిగా మీరు ఉండొద్దు అని కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 10-12 వచనాల్లో రాయబడి ఉన్నది. అక్కడ ఏమి రాసి ఉన్నదంటే, తాము నిలుచున్నామా అని తలంచుకొని వాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. మీరందరూ కూడా పరిశీలన చేసుకోండి. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు జాగ్రత్తగా లేని వారిగా ఉన్నట్లయితే ఇప్పుడైనాను ఇక నుంచైనాను జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు దుష్కార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతికేవారిగా జాగ్రత్తగా ఉండాలి. అట్టి జాగ్రత్త నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యేసు కృపావాక్కు వింటున్న మీరందరూ ఆలోచన చేయండి. నీ జీవితంలో హెచ్చించబడాలంటే నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే నీవు జాగ్రత్తగా బ్రతకాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకాల నుంచి నీ విడుదల పొందాలంటే నీవు జాగ్రత్తగా ఉండాలి. నీవు జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించుతున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. ఇప్పటి వరకు జాగ్రత్తగా లేకుండా బ్రతికిన వారిగా ఉన్నట్లయితే ఇప్పటి నుంచైనాను ఇక నుంచైనాను జాగ్రత్తగా బ్రతుకుతూ జాగ్రత్తగా జీవిస్తూ దేవుడిచ్చే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలు కావాలని దేవుని పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఈయన మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ వందనములు.